బ్యాక్ టు హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండింటిలో కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ గనక మనం ఒకసారి చూసుకుంటే హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 49 స్థానాల్లో అభ్యర్థులు లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ 35 స్థానాల్లో, ఐఎన్ఎల్డి 1 స్థానంలో, ఇతరులు 5 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 23 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 48 స్థానాల్లో, పీడీపీ అభ్యర్థులు 4 స్థానాల్లో, ఇతరులు 15 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే కొంత ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ లో మాత్రం హర్యానా కొంత షాక్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుంది. కొద్దిసేపటి వరకు కూడా మొత్తం కాంగ్రెస్ లీడ్ లో కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. కాకపోతే ఒక్కసారిగా కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏకంగా 49 స్థానాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ డీలా అయిపోయినటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 35 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఏంటి ఏమనుకోవాలి? హర్యానా చాలా షాకింగ్ గా అనిపిస్తుంది కదా. ఇందాక వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లోనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ప్రతి ఒక్కరు కూడా అంతా అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏకంగా ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా లీడ్ లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి? ఎగ్జాక్ట్లీ శివ, మార్నింగ్ 8 AM ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిందో ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 62 స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉంటే బీజేపీ ఒక్కసారిగా కూడా 22 స్థానాలకి పరిమితమైంది. ఇంకా అందరూ కూడా ఎగ్జిట్ పోల్ ఏదైతే ప్రిడిక్ట్ చేశారో దానికి అనుగుణంగానే హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్నట్టు కూడా ఇనిషియల్ ట్రెండ్స్ లో అయితే ఒకనొక దశలో ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ అన్నట్టే ఉంది. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ చేస్తే కరెంట్ ట్రెండ్స్ ప్రెసెంట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ హోరాహోరీగా సాగుతోంది. అటు హర్యానాలో 2 సమవుజ్జిగా ఇటు 43 లీడింగ్స్ లో ఉన్నాయి. అటు జమ్మూ కాశ్మీర్ ని చూసుకుంటే 25 బీజేపీ లీడింగ్ ఉంది, అలాగే ఐఎన్సీ 41 లీడింగ్ ఉంది. మరోసారి బీజేపీ ఇటు హర్యానాలో ప్రపంచం సృష్టించబోతుందా అన్నట్టే ప్రజెంట్ ట్రెండ్స్ అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే అకస్మాత్ గా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇన్ జనరల్ గా పొలిటికల్ అనలిస్టులతో పాటు ఇన్ జనరల్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పదే ఆరోపిస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ 2 టర్మ్ లో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇంకా ప్రజలు కూడా కాస్త చేంజ్ కోరుకుంటారు, డెఫినెట్ గా కాంగ్రెస్ వస్తుంది ఈసారి అన్న చందన కూడా అన్నారు. కానీ అకస్మాత్ గా ట్రెండ్స్ ఎప్పుడైతే మనకు అవర్ ట్రెండ్స్ మారుతున్నాయో అకస్మాత్ గా బీజేపీ మరోసారి ప్రపంచం సృష్టించే విధంగా కూడా రేస్ లోకి దూసుకొస్తుంది. అసలు మార్నింగ్ ట్రెండ్స్ అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీ ఈసారి డెఫినెట్ గా అపోజిషన్ రోల్ లో ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ మరోసారి కూడా హర్యానాలో ట్రెండ్స్ లో సర్ఫేస్ అవుతుంది. మరి మధ్యాహ్నం 12 వరకు మనకు ఖచ్చితంగా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే బీజేపీ అయితే ప్రజెంట్ ట్రెండ్స్ నడుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ 20 నుంచి 21 సీట్లు వస్తాయి మాత్రమని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఓవరాల్ గా జమ్మూ కాశ్మీర్ ఇండియా అలయన్స్ దాదాపు 36 సీట్లు రావడం కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనితో పాటు ఓవరాల్ గా ఇటు వైష్ణోదేవి క్యాండిడేట్ బల్దేవ్ రాజ్ శర్మ కూడా జమ్మూ కాశ్మీర్ లో కూడా శ్రీమాత వైష్ణోదేవి కాన్స్టిట్యున్సీ కత్రా నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన కూడా లీడ్ లో ఉన్నాడు ఇప్పుడు. సో జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్స్ ప్రస్తుతం బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 2-3 స్థానాలు ఎక్కువగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ హర్యానాలో మాత్రము బీజేపీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఎందుకంటే హర్యానాలో అంటే దినేష్ ఫోగట్ క్రీడాకారి ఒక ఇష్యూయే కాదు, యూజువల్ కొన్ని ఫార్మర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా పదే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి డెఫినెట్ గా మరోసారి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకున్నా కూడా మొదటి నుంచి బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ తిరిగి తామే అధికారంలో వస్తామని కూడా బీజేపీ కాన్ఫిడెన్స్ అనేది ప్రదర్శిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్ సేమ్ టైం కూడా మారుతున్న ట్రెండ్స్ దృష్ట్యా మరోసారి కూడా ఖచ్చితంగా బీజేపీ పవర్ లో రాబోతుంది అనేది ప్రస్తుతం చెబుతున్నాయి. మరి ఇంకా రౌండ్స్ మిగిలి ఉన్నాయి. 12 వరకు మనం ఇప్పుడే ఒక డెసిషన్ కి ముందుగా చెప్పుకుంటా ఒక ప్రేమిట్యూర్ బేబీ లా అయిపోతుంది. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 28 స్థానాలు గెలుచుకుంది. అలాగే జేజీపీ 6 స్థానాలు
దక్కించుకున్నాయి. ఓవరాల్ గా ఈ హర్యానాలో లోకల్ లీడ్ పార్టీ అలాగే ఎన్ఐఎల్డి చెరో చోట కూడా నెక్కాయి. అయితే జేజీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాది మార్చ్ లో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనిని సీఎం గా బీజేపీ నియమించాక అప్పటిదాకా బీజేపీతో ఉన్న అలయన్స్ ఏదైతే ఉందో జేజీపీ తెచ్చుకుంది. సో ప్రస్తుతానికి అయితే హర్యానాలో బీజేపీ 43 లీడింగ్ లో ఉంది, కాంగ్రెస్ 39, అలాగే ఐఎన్ఎల్డి ఒక్క స్థానాల్లో లీడింగ్ లో ఉంది. సేమ్ టైం 4 స్థానాల్లో ఇతరులు కూడా లీడింగ్ లో ఉన్నారు. శివ అయితే శ్రీచరణ్, ఉదయం వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూసి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా హర్యానాలో సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే ఓవర్వర్డ్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి పూర్తి స్థాయి ఫలితం ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది? కొంత ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది కదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల. డెఫినెట్లీ శివ, మార్క్స్ చూసుకుంటే హర్యానాలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉందని ఉత్తరప్రదేశ్ లో పలు చోట్ల కూడా జిలేబీలు పంచారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఇంకా హర్యానాలో వచ్చే ఉదయం నుంచే లడ్డూలు ఇస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకులు. అటు స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పరస్పరం లడ్డులు మిఠాయిలు తెప్పించుకున్నారు. సో ఇక అసలు మార్నింగ్ ట్రెండ్ చూసుకుంటే ఇంకా కాంగ్రెస్ వచ్చింది, పవర్ ఆఫ్ చందన కూడా ఉంది. కాకపోతే మనకి అక్యురేట్ రిజల్ట్స్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక అంచనాది మనకి మధ్యాహ్నం 12 తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం పెడితే బీజేపీ మరోసారి పవర్ లో రాబోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. మరి మిగతా రౌండ్స్ లో కూడా చూడాలి. అకస్మాత్తుగా ఇప్పుడు బీజేపీ ఎలా రేట్ లోకి వచ్చిందో లాస్ట్ స్టేట్ లో ఇంకా మిగతా రౌండ్స్ లో కూడా మేబీ కాంగ్రెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం ట్రెండ్స్ లో అయితే బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. శివ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్. డాక్టర్ లింగేమాధవ్ గారు ఏమంటారు? ట్రెండ్స్ చూస్తున్నా హర్యానానే కొంత షాకింగ్ అనిపిస్తుంది. ఏంటి ప్రజల తీర్పు చాలా ఉత్కంఠ రేపే విధంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. బీజేపీ ఏకంగా ఇప్పుడు 50కి వెళ్ళింది, మీ పార్టీ 32కే పరిమితమైంది.